హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 56వ కీర్తన సాధన చేద్దాం. మంగళం మంగళం ముక్ష ప్రాణరాయగే, మంగళం మంగళం కవి జనగేయగే, మంగళం మంగళం ముక్ష ప్రాణరాయగే, మంగళం మంగళం ಕವಿ ಜನಗೇಯಗೆ. ಪದುಮಮಿತ್ರ ಪುತ್ರಗೆ ರಾಜ್ಯವ ಸಾಧಿಸಿ ಕೊಟ್ಟವಗೆ, ಮುದದಿಂದ ವಾರಿದಿಯ ಲಂಘಿಸಿದಂಕೆ ಸುಟ್ಟವಗೆ, ಪದುಮಕ್ಷಿ ಜಾನಕಿಯ ನೋಡುತ್ತ ಮೋದವ ಪಟ್ಟವಗೆ, ಪದುಳದಿ ರಘುನಾಥನ ಪದದಲ್ಲಿ ಸಿರವ ನಿಟ್ಟವಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ, ಪದ್ಮಮಿತ್ರ ಪುತ್ರಗೆ ರಾಜ್ಯವ ಸಾಧಿಸಿ ಕೊಟ್ಟವಗೆ, ಮುದದಿಂದ ವಾರಿದಿಯ ಲಂಘಿಸಿ ಲಂಕೆ ಸುಟ್ಟವಗೆ, ಪದುಮಕ್ಷಿ ಜಾನಕಿಯ ನೋಡುತ್ತ ಮೋದವ ಪಟ್ಟವಗೆ, ಪದುಳದಿ ರಘುನಾಥನ ಪದದಲ್ಲಿ ಸಿರವ ನಿಟ್ಟವಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ. ಪುಂಡರೀಕ ನಯನ ಸುಪ್ರಚಂಡ ಭೀಮಗೆ, ಪುಂಡರ ಸಿರಗಳ ರಣದಿ ಚಂಡ ನಾಡ್ದವಗೆ, ಚಂಡಿಸಿ ಶಿವನ ವರಗಳನ್ನೆಲ್ಲ ಖಂಡಿಸಿದಾತಗೆ, ಸುಂಡಾಲಪುರದ ರಸನೆಂದು ಮಂಡಿಸಿ ಮೆರೆದಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ. ಪುಂಡರೀಕ ನಯನ ಸುಪ್ರಚಂಡ ಭೀಮಗೆ, ಪುಂಡರ ಸಿರಗಳ ರಣದಿ ಚಂಡ ನಾಡ್ದವಗೆ, ಚಂಡಿಸಿ ಶಿವನ ವರಗಳನ್ನೆಲ್ಲ ಖಂಡಿಸಿದಾತಗೆ, ಸುಂಡಾಲಪುರದ ರಸ ನೆಂಡು ಮಂಡಿಸಿ ಮೆರೆದಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುನಿ ಜನಗೇಯಗೆ. ದುರ್ಲಮಾಯವಾದಿಗಳನ್ನು ಮರಳು ಮಾಡಿದವಗೆ, ಮುರಳೀಧರನೆ ಪರನೆಂದಗದರೆಗೆ ತೋರಿದಗೆ, ಶರಣಾಗತರನು ಹೊರವೇನೆಂದು ಬಿರುದು ಬೊತ್ತವಗೆ, ಧರೆಯುಳು ಪೂರಂದರ ಬಿಡಲನ ನೆನೆಯುವ ಕರುಣಾಸಾಗರಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ. ದುರ್ಲಮಾಯವಾದಿಗಳನ್ನು ಮರಳು ಮಾಡಿದವಗೆ, ಮುರಳೀಧರನೆ ಪರನೆಂದಾಗ ಧರೆಗೆ ತೋರಿದಗೆ, ಶರಣಾಗತರನು ಪರವೇನೆಂದು ಬಿರುದು ಪೊತ್ತವಗೆ, ಧರೆಯುಳು ಪೂರಂದರ ಬಿಡಲನ ನೆನೆಯುವ ಕರುಣಾಸಾಗರಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಮುಕ್ಷ ಪ್ರಾಣರಾಯಗೆ, ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೇಯಗೆ. ಶ್ರೀ ಆಂಜನೇಯವರದು ಗೋವಿಂದ ಗೋವಿಂದ. మంగళం మంగళం కీర్తన ఇది, మంగళహారతి. ముక్ష ప్రాణరాయునికి కవిజన ప్రియునికి మంగళం. పద్మమిత్ర పుత్రగే అంటే పద్మము యొక్క మిత్రుడెవరు? సూర్యుడు. పద్మమిత్ర అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క పుత్రుడు అంటే సుగ్రీవుడు. పద్మమిత్ర పుత్రగే ఆయనకి అంటే సుగ్రీవుడికి రాజ్యవ సాధిసి కొట్టబగే, ఆ యొక్క కిష్కిందా నగరం రాజ్యాన్ని ఆయనకి సంపాదించి ఇవ్వడానికి ముఖ్య కారకుడు హనుమంతుడు. కాబట్టి ఆయనకి మంగళం. పద్మమిత్ర పుత్రగే అంటే పద్మమిత్రుడైన సూర్యుని యొక్క పుత్రుడు అంటే సుగ్రీవునకు కపిరాజ్యమును
సాధించి ఇచ్చిన వానికి అంటే హనుమంతుడికి ముదదిందవారిధియ ముదముతో ఆనందముతో వారిధిని లంఘించి లంకయ్య చుట్టవగే ఆ లంకను కాల్చిన వానికి ఆనందంగా సముద్రాన్ని దాటి లంఘించి లంకను కాల్చిన వానికి అలాగే పదుమాక్షి జానకియ అంటే పద్మాక్షి జానకీదేవిని నోడుత చూస్తూ మోదవ పట్టబగే ఆనందపడిన వానికి అంటే లంకానగరంలో అశోకవనంలో ఉన్నటువంటి శోకదుప్త హృదయంతో ఉన్నటువంటి జానకీదేవిని చూచి ఆనందించినటువంటి హనుమంతుడు పదులది రఘునాథన భక్తితో రఘునాథుడి యొక్క రామచంద్రమూర్తి యొక్క పదదలి శిరవానిట్టమగే పదములపై రామచంద్రముని యొక్క పదములపై శిరమును పెట్టినవాడు శిరమును ఉంచినవాడు అంటే లంఘించి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి దర్శించి చూడమనిచ్చి ఆయన పదములపై తన యొక్క శిరస్సును పెట్టినటువంటి హనుమంతుడికి మంగళం. పుండరీక నయన అంటే విశాలమైనటువంటి నేత్రములు పుండరీక నయన అంటే విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సుప్రచండ భీమకే ప్రచండ భీముడికి పుండర శిరగల దుర్మార్గులు పుండర అంటే దుర్మార్గుల యొక్క శిరములను అంటే దుర్మార్గుల యొక్క శిరములను రణది చెండ నాటుదవగే రణమందు చెండాడిన వానికి అంటే భీమసేనుడికి మంగళం. చెండిసి శివన వరగల నెల్ల ఖండిసిదాదగే అంటే రాక్షసులకు బోళాశంకరుడు చెండిసి శివన ఈశ్వరుడి యొక్క వరములు అంటే ఈశ్వరుడు ప్రతి రాక్షసుడికి కూడా కోరిన వరములు ప్రసాదిస్తుంటాడు. అటువంటి వరప్రదానం చేసినటువంటి శివుడి యొక్క రాక్షసులకు బోళాశంకుడు ఇచ్చిన వరములను ఖండించిన వారికి అంటే వరములు ఖండించడం అంటే వరములు పొందినటువంటి రాక్షసులను సంహారం చేయటం. సుండాలపురదరస నిందు సుండాలపురదరస అంటే హస్తినాపురం రాజుగా వెలిగినటువంటి వానికి మెండిసి మెరిదోగే అంటే ఆ హస్తినాపురానికి ధర్మరాజు రాజు అయితే యువరాజు భీమసేనుడు ఆయనకి మంగళం. ದುರುಳ మాయావాదిಗಳನ್ನು మరలు మాడుదవగే దురుడ మాయావాదమును మతమును ఖండించిన వానికి అంటే అనేక భావాలు 21 మతాలు స్థాపించి అనేక మందిని చాలా ఇబ్బంది పెట్టి మాయావాద మతాన్ని ప్రసారం చేసినటువంటి వాళ్ళ యొక్క ఆ వాదములను ఖండించిన వాడు మధ్వాచార్యుల వారు. మురళీధరనే అంటే మురళీధరుడే అంటే శ్రీమన్నారాయణమూర్తే పరనందాగా ధరిగే తోరెదనే ఆయనే సర్వోత్తముడని లోకమునకు చూపినవాడు. పరదేవత అని చూపించినటువంటి ధరగే తోరిదిగే లోకమునకు చూపించినవాడు. శరణాగతరను భగవంతుడికి పేరు శరణాగతులను పొరవనందు బిరుదు పొత్తవగే హనుమంతుడిని ఎవరైతే పొందుతారో శరణు అడుగుతారో వారిని కాపాడుతాను అంటే శరణాగత రక్షకుడు అనేటువంటి బిరుదు హనుమంతుడికి ఉంది. కాబట్టి శరణాగత రక్షకుడు అన్న బిరుదు పొందినటువంటి వాడు అంటే వాయుదేవుడు అంటే హనుమంతుడు. ఆయనకి ధరేయుడు ధరలో భూమిలో పురందర విడలన పాండ్రంగడి యొక్క నెనియువ కరుణాసాగరనే నిరంతరం స్మరించేటువంటి కరుణాసాగరుడైనటువంటి వాయుభగవానుడు అంటే రామచంద్రమూర్తి యొక్క భక్తుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తుడైన భీముడు వేదవ్యాసుల వారి భక్తులైనటువంటి మధ్వాచార్యుల వారు ఈ విధంగా 3 అవతారాల్లో 3 రూపాలను సేవించి తన యొక్క జీవితాన్ని ధన్యత గావించుకొని శరణాగతులను రక్షణ చేస్తున్నటువంటి భీమ మధ్వాచార్యులకు మంగళం అని భావం. హరే శ్రీనివాస.